గోల్డెన్ కథలు. గోదావరి జిల్లాలోని వాడపల్లి గ్రామం. ఆ ఊరు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం. పక్కనే గలగలా పారే గోదావరి నది, పచ్చని లంకలు, కొబ్బరి తోటలతో ఆ ప్రాంతమంతా ఎంతో రమణీయంగా ఉంటుంది. అక్కడ చలికాలం వస్తే అంత భయంకరంగా ఉంటుంది. మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఊరంతా తెల్లగా మారిపోతుంది. ఆ ఊరిలో సోమయ్య అనే ఒక వంటవాడు ఉండేవాడు. అతని చేతి వంట అమృతంలా ఉంటుందని ఆ చుట్టుపక్కల 10 లంక గ్రామాల్లో కూడా పేరుంది. అతను వండిన ముద్దపప్పు ఆవకాయ తిన్నా సరే రాజభోగం తిన్నట్టు ఉంటుందని జనం మెచ్చుకునేవారు. కూరల్లో అతను దట్టించే మసాలా వాసనకి ఊరంతా ఆకలితో అల్లాడిపోయేది. కాని దేవుడు సోమయ్యకి చేతి నిండా రుచినిచ్చాడు, కాని ఒళ్ళు వంచని బద్ధకాన్ని కూడా వరంగా ఇచ్చాడు. సోమయ్యకి వంట చేయడం కంటే వండినది తినడం మీదే ధ్యాస ఎక్కువ. అతని భార్య సీత మహాలక్ష్మి లాంటిది. భర్త సోమరితనానికి విసుక్కుంటూనే సంసారాన్ని నెట్టుకొచ్చే గుణవంతురాలు. ఒకరోజు ఉదయం బయట దట్టమైన పొగమంచు కురుస్తోంది. సోమయ్య తన నులక మంచు మీద 3 గొంగళ్ళు కప్పుకుని ఒక పెద్ద గుమ్మడికాయలా ముడుచుకు పడుకున్నాడు. సీత చలికి వణుకుతూనే పెరట్లో పనులన్నీ ముగించుకుని తడిచేతులు తుడుచుకుంటూ వచ్చి సోమయ్యను లేపింది. ఏవండి, పొద్దు పొడిచి గంటయింది, ఇంకా నిద్రేనా? లేవండి, ఈరోజు సంత రోజు, కూరగాయలు తేవాలి, ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు, లేచి సంతకు వెళ్ళండి. సోమయ్య గొంగళి లోపల నుండే కదిలాడు, కాని ముఖం బయట పెట్టలేదు. అబ్బా, ఏంటే పొద్దునే నీ గోల? నా నిద్ర పాడైపోతుంది. అయినా బయట చలి చూసావా ఎలా ఉందో? రాక్షసిలా ఉంది. ఈ చలిలో ఇప్పుడు నేను గొంగళి తీస్తే నా ఒళ్ళు హోనమైపోద్ది. కాసేపు పడుకోనీవే, ఎండ వచ్చాక చూద్దాం. కాసేపు పడుకోవడమా? రాత్రంతా పడుకున్నది చాలదా? ఈరోజు సరుకులు తేకపోతే రేపు పొయ్యి ఎలా వెలుగుద్ది? సోమయ్య విసుగ్గా దుప్పటి తీసి ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు. సీత వైపు దీనంగా చూశాడు. సరేలే, వెళ్తాను, కానీ నాదో చిన్న కోరిక. ముందు నువ్వు వెళ్ళి ఆ కుంపటిలో కాస్త నిప్పులు రాజేసి వేడివేడి కాఫీ పట్టుకురా, లేకపోతే ఈ చలికి నా రక్తం గడ్డు కట్టుకుపోతుంది అని మళ్లీ ముడుచుకు పడుకున్నాడు. అంతా నా కర్మ. ఈ సోమరి మొగుణ్ణి దేవుడు నాకే ఎందుకు కట్టబెట్టాడు? తిండి మీద ఉన్న ధ్యాసలో సగం పని మీద ఉంటే ఈ పాటికి మనం జమీందార్లమయ్యేవాళ్లం అని తిట్టుకుంటూ సంచి తీసుకుని తానే సంతకు బయలుదేరింది. మధ్యాహ్నం 12 గంటలు. సీతా బరువులు మోసుకుంటూ సంత నుంచి కూరగాయలు సరుకులు తెచ్చింది. సోమయ్య అప్పటికి ఇంకా స్నానం చేయకుండా అరుగు మీద కూర్చుని ఎండ కాచుకుంటున్నాడు. అబ్బా, ఈ ఎండ ఎంత బావుందో అని మురిసిపోతున్నాడు. అప్పుడే ఊరి పెద్ద వెంకట్రావు గారు టీవీగా నడుచుకుంటూ వచ్చారు. ఏరా సోమయ్య, ఇంకా కూర్చునే ఉన్నావా? వచ్చేవారం మా అమ్మాయి నిశ్చితార్థం. వంటల బాధ్యత నీదే. అద్భుతంగా ఉండాలి. నా పరువు నీ చేతుల్లో ఉంది. ఇదిగో 100 రూపాయలు. నీ సోమరితనంతో ఏమాత్రం తేడా వచ్చినా ఊరి మధ్యలో నిలబెట్టి వీపు వాయగొడతా. సోమయ్య కళ్ళు మెరిశాయి. 100 రూపాయల నోటు చూడగానే అతనిలో బద్ధకం పారిపోయింది. దాని స్థానంలో అత్యాశ పుట్టింది. ఆ డబ్బుతో ఏమేం తినొచ్చో, ఏమేం కొనొచ్చో అప్పుడే లెక్కలు వేసేసుకున్నాడు. అయ్యో పెద్దయ్య గారు, నా మీద నమ్మకం ఉంచండి. నలభీమ పాకం వండి పెడతా. మీరు నిశ్చింతగా వెళ్ళండి. మీ అమ్మాయి గారి నిశ్చితార్థం అంటే నా సొంత చెల్లెలి శుభకార్యం లాంటిది. ప్రాణం పెట్టి వండుతాను. వెంకట్రావు వెళ్ళగానే సోమయ్య ఆ డబ్బులు తీసుకుని సీత దగ్గరికి పరుగున వచ్చాడు. సీత, చూసావా? లక్ష్మీదేవి నడిచి వచ్చింది. ఈ డబ్బుతో నేను వెంటనే సంతకి వెళ్ళి నాకు కావలసిన కొత్త బట్టలు, తినడానికి పిండి వంటలు కొనుక్కుంటా. ఎన్నాళ్ళు ఈ చలికి వణుకుతూ బతికాను. ఇప్పుడు కాస్త సుఖపడతాను. ఏవండి, అది వంట కోసం ఇచ్చిన డబ్బులు. పని మొదలు పెట్టకుండా ఖర్చు పెడితే ఎలా? రేపు సరుకులు తేవాలి. ఆ డబ్బు ఖర్చు చేస్తే రేపు అవసరానికి ఎక్కడ్నుంచి తెస్తారు? అదంతా తర్వాత ఆలోచిద్దాం సీత. ముందు నా సుఖం ముఖ్యం. రేపటి సంగతి రేపు చూద్దాం అని సోమయ్య ఆ డబ్బులు తీసుకుని జల్సాగా ఖర్చు పెట్టేశాడు. 3 రోజులు గడిచాయి. నిశ్చితార్థానికి 2 రోజులే ఉంది. సోమయ్య దగ్గర డబ్బు లేదు. పని మొదలు పెట్టలేదు. ఇంట్లో దుప్పటి ముసుగు తన్ని రేపు చూద్దాంలే అని పడుకున్నాడు. సోమయ్య సోమరితనాన్ని చూసి సీతకు భయం వేసింది. భర్త తీరు మారదు. నిశ్చితార్థం చెడిపోతే ఊరి పెద్ద వెంకట్రావు గారు ఊరుకోరు. పరువు పోతుంది.
బతుకు బజార్న పడుతుంది. వెంటనే పక్క ఊరిలో ఉన్న తన తమ్ముడు రామయ్యకి కబురు పంపింది. రామయ్య చాలా తెలివైనవాడు. నాటకాలు ఆడ్డంలో దిట్ట. ఏ సమస్యనైనా తన బుర్రతో పరిష్కరించగలడు. రామయ్య వచ్చాడు. సీత కన్నీళ్లు పెట్టుకుంది. తమ్ముడు, చూసావా మీ బావగారిని? ఎల్లుండి నిశ్చితార్థం. ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు వంట చేయకపోతే మన పరువు పోతుంది. వెంకట్రావు గారు మనల్ని ఊరు నుండి తరిమేస్తారు. ఆయన కోపం నీకు తెలిసిందే కదా. అక్క, నువ్వు ఏడవకు. బావగారికి బద్ధకం ఒక జబ్బు అయితే అత్యాశ ఇంకో జబ్బు. ఆ అత్యాశనే ఎరగా వేసి ఆయన చేత వంట చేయిస్తా చూడు. ఆయనకు డబ్బు మీద, ఉచితంగా వచ్చే వస్తువుల మీద ఉన్న ఆశని మనం వాడుకుందాం. పద, మనం వెంకట్రావు గారి దగ్గరికి వెళ్దాం. సీత, రామయ్య కలిసి వెంకట్రావు గారి ఇంటికి వెళ్లారు. దండలండి బాబుగారు. నాదో చిన్న విన్నపం. నా భర్త గురించి మీకు తెలిసిందే. ఏమ్మా సీత, సోమయ్య రాలేదా? రేపు ఉదయం కల్లా పొయ్యిలు వెలగాలి. అదే నా బాధ బాబుగారు. నా భర్త సోమరితనం వల్ల పనులు ఇంకా మొదలు కాలేదు. డబ్బులు చూసి ఆశపడ్డారు కానీ పని చేయడానికి కదలట్లేదు. రేపు నిశ్చితార్థం భోజనాలు పాడైపోతాయేమోనని భయంగా ఉంది. ఏంటి, వాడు ఇంకా మొదలు పెట్టలేదా? ఇప్పుడే మనుషులను పంపి వాడిని స్తంభాన్ని కట్టిస్తా. శాంతించిన పెద్దయ్య గారు, కోపంతో పని అవ్వదు. వాడి చేత పని చేయించాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. వాడి సోమరి మాత్రమే కాదు, చాలా మంచి వంటవాడు, పైగా ఆశపోతూ. మనం ఒక చిన్న నాటకం ఆడాలి. నాటకమా? ఏంటది? నేను మారువేషంలో నలభీమన్న అనే గొప్ప వంటవాడిగా రాజమండ్రి నుంచి వచ్చినట్టు వస్తాను. మీరే పిలిపించినట్లు చెప్పండి. వంట నేనే చేస్తాను, కానీ వాడి చేత చేయిస్తాను. ఈ దెబ్బతో మా బావగారి సోమరితనం వదిలిపోవాలి. సరే రామయ్య, కానివ్వండి. ఆ సోమయ్యగాడికి బుద్ధి రావాల్సిందే. మరుసటి రోజు ఉదయం సోమయ్య ఇంకా పడుకునే ఉన్నాడు. వెంకట్రావు గారు మరో కొత్త వ్యక్తితో ఇంటికి వచ్చారు. రామయ్య పెద్ద కూరమేసాలు, తలపాగా, నుదుట పెద్ద బొట్టుతో చూడగానే ఎవరైనా భయపడతారు. వెంకట్రావు గారు ఇంటి ముందు నిలబడి గట్టిగా పిలిచారు. సోమయ్య, ఓ సోమయ్య, ఇంతసేపు పడుకుంటావయ్యా? తెల్లవారిపోయింది. ఆ గొంతు వినగానే సోమయ్య ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా ఊరి పెద్ద వెంకట్రావు గారిని చూడగానే గుండె జారిపోయింది. గబగబా మంచం దిగి బయటికి వచ్చాడు. అయ్యో పెద్దయ్య గారు, దండాలండి. క్షమించండి బాబుగారు, చలి కదా అని కాస్త మగతగా ఉండిపోయింది. పని మొదలు పెడదాం అనుకుంటుండగా మీరు వచ్చారు. నీ సోమరితనం గురించి నాకు తెలియదా సోమయ్య? నువ్వు పని మొదలుపెట్టేలోపు ముహూర్తం దాటిపోయేలా ఉంది. అందుకే రాజమండ్రి నుండి ఈ నలభీమన్న గారిని ప్రత్యేకంగా పిలిపించాను. ఈ నిశ్చితార్థం అంట ఆయనే చేస్తారు. నువ్వు ఆయనకి సహాయకుడిగా ఉంటే చాలు. ఆయన చెప్పింది చేస్తే చాలు. సోమయ్యకి అదిరిపోయింది. కాని లోపల అమ్మయ్యా, పెద్ద పని తప్పింది. ఇప్పుడు నేను కష్టపడక్కర్లేదు. ఈయనే వండుతాడు, నేను తినొచ్చు అని సంతోషపడ్డాడు. పైకి మాత్రం వినయం నటించాడు. చిత్తం పెద్దయ్య, నా అదృష్టం అంత పెద్ద వంటవారి దగ్గర పనిచేయడం. నా పునర్జన్మ సుకృతం. ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటాను. సోమయ్య భయపడుతూనే, అలాగే అయ్యగారు, మీ మాటే శాసనం అన్నాడు. పని మొదలైంది. నలభీమన్న సోమయ్యని ఆడుకుంటున్నాడు. ఆ బస్తామోయి, ఈ నీళ్లు తోడు, ఆ పిండి రుబ్బు అని శ్వాస తీసుకొనివ్వకుండా పని చెప్తున్నాడు. సోమయ్య ఏడుస్తూ, చలిలో వణుకుతూ ఆ పనులన్నీ చేస్తున్నాడు. అమ్మో, ఈయన మనిషి కాదు, రాక్షసుడు అనుకున్నాడు. రాత్రయ్యింది. సోమయ్య కాళ్ళు పట్టుకుని అమ్మో నడుము అని మూలుగుతూ కూర్చున్నాడు. అప్పుడు నలభీమన్న మెల్లగా సోమయ్య దగ్గరికి వచ్చి రహస్యంగా మాట్లాడాడు. ఏరా, నువ్వేనా సోమయ్య? చూస్తుంటే బద్ధకం మొహంలా ఉంది. నా దగ్గర పని అంటే మాటలు కాదు, కాళ్ళకి చక్రాలు కట్టుకొని పరిగెత్తాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా గరిటతో వాతలు పెడతారు, జాగ్రత్త. ఒరే సోమయ్య, నీకో నిజం చెప్పనా? నాకు వంట చేయడం కంటే వంట సామాన్లు దొంకిలేచడం అంటేనే ఎక్కువ ఇష్టం. అదొక కిక్కు. దొంగతనమా? నలభీమన్న గారు మీరా? గట్టిగా అరవకో, గోడలు కూడా చెవులు ఉంటాయి. చూడు, వెంకట్రావు గారు 50 కేజీల నెయ్యి ఇచ్చారు. నిశ్చితార్థానికి 30 కేజీలు చాలు. మిగతా 20 కేజీల నెయ్యి, 2 బస్తాల కందిపప్పు, 1 బస్తా పంచదార మనం మాయం చేద్దాం. రాత్రికి రాత్రి బండిలో వేసుకుని పారిపోదాం. వచ్చే డబ్బులో నీకు సగం వాటా ఇస్తా. ఏమంటావు? సగం వాటా అనే మాట వినగానే సోమయ్యలోని అత్యాశ మేల్కొంది.
ఓహో, 10 కేజీల నెయ్యి, పప్పు, పంచదార ఉచితంగా వస్తుందన్నమాట. అవి అమ్మితే బోలెడు డబ్బులు. ఇక జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు అనుకుని సంబరపడ్డాడు. భలే ఐడియా గురుగారు, నీ తెలివి అమోఘం. నేను రెడీ, ఏం చేయమంటే అది చేస్తా. మంచిది. అయితే రేపు ఉదయం వంటలో ఎవరికీ అనుమానం రాకుండా నేను చెప్పినట్టు చకచకా పని చేయాలి. మనం ఎంత వేగంగా పనిచేస్తే అంత ఎక్కువ సరుకు మిగుల్చుకోవచ్చు. నువ్వు ఎంత కష్టపడితే నీ వాటా అంత పెరుగుతుంది. మరుసటి రోజు సోమయ్యకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. నెయ్యి డబ్బాలు నా సొంతం అవుతాయి అనే ఆశతో చరిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామునే లేచాడు. సీత కూడా ఆశ్చర్యపోయింది. సోమయ్య, ఆ పొయ్యి రాజేయి, ఆ 1000 గారెలు వేసేయి, ఆ కూరలో తరిగేయి, వేగం పెంచు. సోమయ్య ఒక యంత్రంలా పనిచేస్తున్నాడు. ఇదిగో గురువుగారు, గారెలు రెడీ. సాంబార్ మరిగిపోయింది. లడ్డూలు చుట్టేశాను, పచ్చడి రుబ్బేశాను. పక్కన ఉన్న సీత, వెంకట్రావు గారు ఈ దృశ్యం చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు. నిన్నటిదాకా మంచం దిగిన సోమయ్య ఈరోజు 10 మంది చేసే పని ఒక్కడే చేస్తున్నాడు. అతనిలో నిద్రాణంగా ఉన్న శక్తి అంతా బయటికి వచ్చింది. మధ్య మధ్యలో నలభీమన్న ఒక నెయ్యి డబ్బాను పక్కన పెట్టి సోమయ్యకు కన్ను కొడుతున్నాడు. ఇది మన కోసమే అన్నట్టు. ఆ సైగ చూడగానే సోమయ్యకు ఎక్కడలేని బలం వచ్చేసింది. ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం విందు పూర్తయింది. బంధువులందరూ వంటలో అద్భుతం, ఆహా ఏమి రుచి, ముఖ్యంగా ఆ గారెలు, లడ్డూలు అయితే అమృతం అని పొగుడుతున్నారు. వెంకట్రావు గారు అందరి ముందు వంటవాళ్ళని సత్కరించారు. ఈ ఘనత అంతా మన వంటల భీమన్న గారిదే. ఆయన శిష్యుడు సోమయ్య కూడా బాగా కష్టపడ్డాడు. వీళ్ల వల్లే మా ఇంట శుభకార్యం ఇంత బాగా జరిగింది. సోమయ్య మనసులో, అసలు పని నేను చేశాను, పేరు వీడికా? సరేలే, రాత్రికి సరుకులు వస్తాయిగా, అప్పుడు చూసుకుందాం అనుకున్నాడు. రాత్రయ్యింది. అందరూ వెళ్ళిపోయాక సోమయ్య పెరట్లో ఆశగా ఎదురుచూస్తున్నాడు. అప్పుడు నలభీమన్న సాధారణ బట్టల్లో తలపాగా మీసాలు తీసేసి రామయ్య, సీత, వెంకట్రావు గారు అక్కడికి వచ్చారు. సోమయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అరే రామయ్య, నువ్వేంటిక్కడా? నీ అక్కకి సాయం చేయడానికి వచ్చావా ఇంత రాత్రిపూట? బావగారు, నేను ఎప్పుడో వచ్చాను. ఇప్పటి వరకు నీతో పని చేయించింది నేనే. ఈ మీసాలు, ఈ గెటప్ అంతా నీకోసమే అని రామయ్య తన వంటవాడి బట్టలు చూపించాడు. సోమయ్య నోరు వెళ్ళబెట్టాడు. అంటే ఆ వంటల నలభ్యమన్నా నువ్వేనా? మరి ఆ నెయ్యి, ఆ దొంగతనం నా వాటా? అదంతా నీ బద్ధకం వదిలించడానికి ఆడిన నాటకం సోమయ్య. ఆ పక్కన పెట్టిన నెయ్యి డబ్బాలు, పప్పు బస్తాలు ఇవన్నీ నీ కష్టార్జితం. అవి దొంగిలించినవి కాదు, నీకు బహుమానం. నీ చేతి వంటతో మా ఇంటి పరువు నిలబెట్టావు. నీలో ఇంత శక్తి ఉందని నీకు తెలియజేయడానికే రామయ్య ఈ వేషం కట్టాడు. ఏమండి, చూశారా? అత్యాశతోనైనా సరే మీరు ఎంత బాగా పనిచేశారో, మీలో ఎంత శక్తి ఉందో మీకే తెలీదు. మీరు సోమరి కాదండి, మీరు సమర్థులు. సోమయ్యకు సిగ్గువేసింది. నిజమే, ఈ 2 రోజులు తను చేసిన పని చూసి తనకే ఆశ్చర్యం వేసింది. సోమరితనం వదిలేస్తే తను ఎంత సాధించగలడో అర్థమైంది. క్షమించండి పెద్దయ్యా, సీత నా కళ్ళు తెరిపించారు. ఉచితంగా వస్తుందనే ఆశపడ్డాను, కానీ కష్టపడితే వచ్చే తృప్తి వేరని తెలిసింది. ఈరోజు అందరూ నా వంటను మెచ్చుకుంటుంటే ఆ కిక్ వేరుగా ఉంది. ఇక మీదట సోమరితనం జోలికి పోను, కష్టపడి పనిచేస్తాను. ఆ రోజు నుంచి సోమయ్యలో నిజమైన మార్పు వచ్చింది. సీత, సోమయ్య కలిసి వంటలు చేస్తూ ఊర్లో మంచి పేరు సంపాదించుకున్నారు. సోమయ్య ఇప్పుడు పొద్దున్నే లేచి పనులు చక్కబెడుతుంటాడు. రామయ్య ఎప్పుడు వచ్చినా సోమయ్య, ఎరా నలభీమన్నా, ఈరోజు ఏం దొంగతనం ప్లాన్ చేశావు అని నవ్వుతూ ఆట పట్టించేవాడు. నీతి: మనిషిలో ఉన్న బద్ధకాన్ని వదిలించాలంటే ఒక్కోసారి భయం లేదా ఆశ అనే మందు వాడాలి. మన శక్తి మనకు తెలిస్తే ఏ పనైనా సులభమే.